ప్రతి ఆదివారం అద్భుతమైన స్తుతి ఆరాధన, జీవితాలను మార్చే దైవ సందేశాలు, ఉచితమైన స్వస్థతలు, విశ్వాసముతో దేవుని కార్యాలు. పాస్టర్ మంచా రాజన్న గారిచే జీవితాలను మార్చే అద్భుతమైన దేవుని సందేశాలు. దెయ్యాల చేత పీడింపబడుతున్నా, సంతానం లేక బాధపడుతున్నా, చేతబడి శక్తులతో వేధింపబడుతున్నా, కోర్టు సమస్యలతో, జీవిత సమస్యలతో మరియు అనేక రకాలైన వ్యాధులతో బాధపడుతున్న వారి కొరకు దైవ సేవకులు పాస్టర్ మంచా రాజన్న గారు ప్రత్యేకంగా ప్రార్థనలు చేయుదురు. కుల, మత, సంఘ, వర్గ విచక్షణ ఏ భేదమూ లేకుండా అందర్నీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆహ్వానించువారు పాస్టర్ మంచా రాజన్న, పెద్ద నాగులవరం. ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9966 322 582. కన్నీరు తుడచువాడు, కన్నీరు తుడచువాడు, కన్నీరు తుడచువాడు, కన్నీరు తుడచువాడు, అప్పులన్నీ తీర్చువాడు యేసు దేవుడు, అప్పులన్నీ తీర్చువాడు యేసు దేవుడు, కన్నీరు తుడచువాడు యేసు దేవుడు, అప్పులన్నీ తీర్చువాడు యేసు దేవుడు, అప్పులన్నీ తీర్చువాడు యేసు దేవుడు. సస్తాపరచే మంచివాడు, చాలా చాలా మంచివాడు, చాలా చాలా మంచివాడు, చాలా మంచివాడు, చాలా మంచివాడు. ప్రాముఖ్యమైన విషయాలు మీకు చెప్తా ఉన్నాను. ఒక సహోదరి, ఆ సహోదరి దేవుని మందిరానికి వచ్చి ఆమె ఈ విధంగా ప్రార్థన చేస్తా ఉంది. ఆమె ప్రార్థన చేసే ముందు ఏంటి ఆమెకున్నటువంటి సమస్య అంటే, వాళ్ళ ఆయనకు 2 భార్యలు. అయితే ఒక ఆమెకేమో పిల్లలు ఉన్నారు, ఈవిడికేమో పిల్లలు లేరు. అదే ఆమె సమస్య. ఈమె సమస్య ఏంటంటే సంతానం. ఈవిడేమో రోజు కనపడ్డప్పుడు చీ గొడ్రాల ఉదయాన్ని ఎదురేను పనికి మాలదానా, ఇంకా ఈరోజు నా పనులన్నీ చక్కగా కావు. రోజు ఈమెకు సూటిపోటి మాటలు. ఇంటి పక్కోళ్ళు అయితేనేమి, ఇంట్లో ఉన్న వాళ్ళైతేనేమి, ఇరుగు పొరుగు వారైతేనేమి, అందరూ కూడా తనని అవమానంగా మాట్లాడేసేస్తూ ఉన్నారు. చూసింది ఒకరోజు తన భర్త దగ్గర నిలబడి, ఏమయ్యా నేనేం తప్పు చేశాను, ఎందుకు నాకు ఈ శోధన, ఎందుకు నాకు ఈ శ్రమ, ఎందుకు నాకు ఈ అవమానం, ఎందుకు ఈ నిందలు, ఎందుకు నాకు పిల్లలు కలగాలి, ఏదో ఒకటి చేయాలి నువ్వు అన్నప్పుడు, అదేంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము కనుక దేవుడు దానికి ఇచ్చాడు, నీకు ఇవ్వలేదు. అయితే నువ్వు వెళ్ళి మందిరం ఉంది మన ఊర్లో, నువ్వు వెళ్ళి ఆ మందిరంలో ప్రార్థన చేయి, దేవుడు ఏదైనా నీతో మాట్లాడొచ్చు, మాట్లాడితే నీకు మేలు అని చెప్పి ఒక చిన్న సలహా ఇచ్చాడు. ఆయన మంచి పెద్ద మనిషి. ఆయన అంతరాల దగ్గరికి పోమని చెప్పలే, హాస్పిటల్కి పోయి చెకింగ్ చేయించుకో అని చెప్పలేదు. నువ్వు అమ్ముతుంటారే హోమియోపతి, ఆ పతి ఈ పతి తెచ్చుకొని వేల రూపాయలు ఖర్చు పెట్టు అని చెప్పి చెప్పలేదు, సలహా చెప్పలేదు. ఈయన మంచి పెద్ద మనిషి, హల్లెలూయా. మంచోడు కాబట్టి ఏం చెప్పాడంటే, నువ్వు ఆలయానికి వెళ్ళు, ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేయొచ్చు అని ఒక మంచి సలహా ఇచ్చాడు. అప్పుడు ఈమె సరాసరి మంచి ఆలోచన తీసుకొని, అది ఒక డిగ్రీ లాగా చేత పట్టుకొని, కరెక్టే మా ఆయన ఇచ్చిన ఆలోచన, అక్కడిక్కడ పరిగెత్తేదానికంటే, అక్కడిక్కడ ప్రాకులాడేదానికంటే, అక్కడిక్కడ వెతుక్కుండే కంటే సరాసరి నేను తిన్నగా దేవుని ఆలయానికి వెళ్తే ఏదో దేవుడు మార్గాన్ని చూపిస్తాడని ఒక నమ్మకంతో ఆవిడ దేవుని ఆలయానికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? మందిరానికి వచ్చింది. ఈవిడికి ఏంటి సమస్య, ఏంటి ఈవిడికి ఉన్న సమస్య ఏంటి? ఏంటి సమస్య? ఇంట్లో భోజనం ఏమన్నా తక్కువైందా?
భర్త ఏమన్నా మాటినట్లేదా? పిల్లల భవిష్యత్తు ఏమన్నా నాశనం అవుతుందని ప్రార్థన చేయడానికి వచ్చిందా? లేకపోతే గొడవలు ఏమన్నా ఉన్నాయా? ఇంట్లో అప్పులు ఏమన్నా ఉన్నాయా? కాదు కాదు. ఈమె సమస్య ఏంటంటే సంతానం కలగాలి, నేను కూడా మాతృత్వాన్ని అనుభవించాలి, నేను కూడా తల్లిగా పిలిపించుకోవాలి, సమాజంలో నాకు కూడా ఒక ప్రథమమైన స్థానం ఉండాలి, నేను కూడా విలువగా బ్రతకాలి, అవమానంగా నా తోటి వాళ్ళతో నేను ఉండకూడదు అని చెప్పి పరిగెత్తుకుంటూ దేవుని ఆలయానికి వచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరిగెత్తుకుంటూ దేవుని ఆలయానికి వచ్చేసింది. ఆమె ప్రార్థన చేస్తా ఉంది. ఏమని ఆమె ప్రార్థన చేస్తుందంటే, దేవుడా నాకు ఒక్క మగ పిల్లోడిని ఇస్తే వాడిని ఏం చేస్తానంటే నీ సన్నిధిలో నీ సేవ చేసేటట్టే నేను వదిలేస్తానని ఒక చిన్న మొక్కుబడి చేసుకున్నట. హల్లెలూయా. ఏంటి ఆమె చేసుకున్న మొక్కుబడి? అయ్యా నాకు ఒక పిల్లోడిని ఇస్తే వాడిని కలెక్టర్ను చేస్తాను, ఎలక్టర్ను చేస్తాను, ఇంజనీర్ను చేస్తాను, లేకపోతే ఏదైనా మంచి పలుకుబడి కలిగిన వ్యక్తిగా చేస్తాను, ఏదో ఎలా పెంచుతాను అని మాట్లాడలేదు. ఆమె ఒకే ఒక మొక్కుబడి ఏంటంట, ఏం చేస్తుందంట, వాడిని ఇస్తే దేవుని ఆలయంలో వాడిని ఇచ్చేస్తుందంట. దేవునికి స్తోత్రం. వాట్ ఏ గ్రేట్ సాక్రిఫైస్. అసలు ఆ త్యాగం ఏంటి? అసలు పిల్లలు లేరు ఆవిడకి. ఒక పిల్లోడిస్తే ఎంత గారాబంగా పెంచుకుంటాం. ఒక్క పిల్లోడు ఉంటే ఇంట్లో ఒక్కడే ఉంటే వాడిని ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుంటాం. వాడిని ఎలా 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 చూసుకుంటాం. తెలియదా మనకు? ఏమంటే తెలియదా? సీక్రెట్లు తెలుసు మనకి. కానీ తను ఏమంటుందంటే ఒక మొక్కుబడి చేసుకుంటుంది. అయ్యో నీ ఆలయానికి వచ్చాను, నీ దాసురాలనైనా నన్ను నువ్వు కనికరించి నీవు నాకు సంతానము కనుక ఇవ్వగలిగితే ఇస్తే నేనేం చేస్తానో తెలుసా? వాడిని తీసుకెళ్లి ఏ పని అంటే ఆ పని చేయించను, కానీ నీ సేవ చేసేటట్టుగా నీ ఆలయంలోనే పెంచుతాను. కొట్టు చప్పట్లు. అది నీ ఆలయంలో పెంచుతాను. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, నీ ఆలయంలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. ప్రైజ్ ది లార్డ్. ఒక్క దినము నా కొడుకు గడిపితే వాడి భవిష్యత్తు మారిపోతుంది. ఒక్క దినము నా కొడుకుని మందిరంలో పరిచర్య చేస్తే వాడి జీవిత విధానాలు మారిపోతాయి, వాడి యొక్క ప్రవర్తన మారిపోతుంది, వాడి యొక్క వైఖరి మారిపోతుంది, వాడి భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక అంతకంటే నాకు కావాల్సిందేంటి? లోకంలో తిరిగి పనికి మాలలో సహవాసం పట్టి పనికి మాల చేష్టాలు చేస్తూ వాడు ఇంటికి వస్తే ఆ బాధ, ఆ తలపోటు నాకు తెలుసు. అందుకే ఒక చిన్న మాట ఉంది ఒకటి, పెద్దోళ్ళతోటి తలపోటంట, పిల్లలతోటేమో చెవిపోటంట, యవ్వనస్తులతోటేమో గుండెపోటంట. అంతే, కరెక్టే. పిల్లలతోటేమో చెవిపోటు, లేచిన గది రా నోర్మై, వాడు అసలు మొయ్యాడు. మమ్మీ 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 అనుకుంటాడు, కుక్క పిల్ల తిరుగుతూనే ఉంటాడు. వాడు కాళ్ళ సందులో నుంచి పోతుంటాడు, ఏడాడి కింద పడతాడు, మనం తగిలేదు, ఇదొక టెన్షను. వాడు అసలు ఊరుకోడు. కనుక పిల్లలతోటి చెవిపోటు, పెద్దోళ్ళతోటి ఊరుకూరుగా సనుగుతా ఉంటారు. మే ఏదమ్మా అది ఆడకసి కొట్టమ్మా, ఈడ కొట్టమ్మా, అద్దెమ్మా ఇద్దమ్మా అని ఇదొక తలకాయ నొప్పి. పెద్దోళ్ళతోటి తలనొప్పి, యవనస్తులతోటి గుడ్డనే బాబా చేసిండ్రా, ఇటు పనికి మళ్ళీ పని చేసిండ్రా, ఇంక అయిపోయా నా జీవితం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదో ఒకటి చేసి మొత్తానికి ఈ విధంగా తలనొప్పి తెచ్చుకునే దాని బదులుగా నేనేం చేస్తాను, నీ ఆలయంలో ఇచ్చేస్తా. ఇంతకంటే పెద్ద మొక్కుబడి ఉందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఆలయంలో ఇచ్చేస్తా, వాడు నీ సేవ చేస్తాడు, లేదా నీతోనే ఉంటాడు, లేదా ఏలీ యొక్క యాజకుని దగ్గర పరిచర్య చేస్తాడు, ఇంకా చాలు అని చెప్పి మొక్కుకుందంట. న్యాయమైన మొక్కు. దేవుడు వెంటనే సింహాసనం మీద కూర్చున్నాడు, లేచి ఏంట్రా ఈవిడ ఇంత షాక్ ఇచ్చింది నాకు. దేవునికి స్తోత్రం. నాకు సంతానమి నాకు సంతానమి నాకు సంతానమి అని డోళ్ళని చూశాను. ఇచ్చిన నుంచి వాడిని సరిగా చూసుకోక పటా పటా కొట్టి వాడిని పనికి మాలలాగా తయారు
చేస్తారు, లేకపోతే వాళ్ళ పనులలో వాళ్ళు ఉండి, లేకపోతే పొలం పనులకు ఆ పనులకు ఈ పనులకు పోయి పిల్లలను డే కేర్లో వేసే వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఆ సెంటర్లలో ఈ సెంటర్లలో, లేకపోతే హాస్టళ్లలో ఇడిచిపెట్టి వాళ్ళను ఏదో చేసేస్తారు. కానీ ఈవిడేమంటుంది, ప్రభు నాకు వద్దు, వాడు పుడితే నాకు అవసరం లేదు, వాడు పుడితే నేను నీ సేవకి ఇచ్చేస్తాను అని చెప్పి ఒక్కసారిగా యేసయ్య లేచి ఆమేన్ అన్నాడంట. ఒక్కసారిగా లేచి ఆమె కడుపున గొప్ప ప్రవక్త అయినటువంటి రాజులను అభిషేకించేటువంటి సమూయేలు పుట్టాడు. కౌడని చప్పట్లో. ఆమె మొక్కుబడి తీరిందా? ఆమె ప్రార్థన ఆలకించాడా? దేవునికి స్తోత్రం. ఈ రోజు నీవు కూడా ఒక మొక్కుబడి చేసుకోవాలి. ఏ మొక్కుబడి చేసుకుంటావో, సంతానం లేక బాధపడుతున్న నీవు, సంతానం లేక శోధనలో ఉంటున్న నీవు, ఇరుగు పొరుగు వారితో అవమానాలు భరిస్తున్న నీవు, యేసు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఒక మొక్కుబడి చేసుకో. నీవు సేవకిస్తావని కాదు, లేకపోతే ఇంకొక దానికని కాదు, ఏదో ఒకటి. ప్రభువా, నీవు నా గర్భ ద్వారాలు తెరిస్తే నీ సన్నిధిలో నేను ఈ విధంగా వడబడుతూ ఉన్నానని నువ్వు చెప్పాలి. ఈ విధమైనటువంటి కానుక రూపంలో ఈ విధంగా ఇస్తాను, లేకపోతే నీ మందిరం కొరకు నేను ఈ విధంగా చేస్తాను, నా గర్భ ద్వారాలు తెరువు అని నువ్వు మొక్కుకోగలిగితే యేసు ఈ రోజు దాన్ని ఆమేన్ అనబోతూ ఉన్నాడు. సరి అయిన మొక్కుబడిని యేసు అంగీకరిస్తాడు. సరి అయిన బలి అర్పణలు యేసు అంగీకరిస్తాడు. సరి అయిన నీతిమంతుడు చేసే ప్రార్థనకు దేవుడు పరలోకం నుంచే గర్భద్వారాలు తెరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యలో ఒక సహోదరు ఉంది, 4 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. ఇదే హీలింగ్ సర్వీస్లో, హీలింగ్ అండ్ డెలివరెన్స్ సర్వీస్లో తన గురించి ప్రార్థన చేశాను. ఇప్పుడు తన కౌగిట ఒక కుమారుని ఎత్తుకొని ఇక్కడ ఉంది. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఒకసారి లేచి నిలబడు. దేవునికి మహిమ కలిగినట్లు చప్పట్లు కొట్టండి. ఏంటి నీ కొడుకేంటి? ఓకే, కూర్చో. దేవునికి స్తోత్రం. యేసు మంచివాడు. చెప్పు, ఎలాంటి వాడు యేసు? ఎలాంటి వాడు యేసు? మంచివాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ అవయవం నీ లోపల చెడిపోయిందో, ఏ పరిస్థితి వలన నీకు సంతానం కలగట్లేదో, ఏ అవయవము ద్వారా నీ గర్భ ద్వారాలు మూయబడ్డాయో, ఈ రోజు నువ్వు మొక్కుబడి చేసుకుంటే యేసు లోపల ఉన్న అవయవాలను మార్చివేసి నీకు సంతానం ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన అబద్ధం చెప్పడు, ఆయన మోసం చేయడు. నువ్వు ఏదో చేస్తావని ఆయన నీకు కార్యం చేయడు. నీ మనస్సును చూస్తూ ఉన్నాడు ఆయన. ఆయన నీ కాన్షియన్స్ చూస్తున్నాడు. ఆయన నీ గుండె ఎలా ఉంది, నీ మనస్సాక్షి ఎలా పనిచేస్తుంది, ఏ విధంగా దేవుని హత్తుకుంటున్నావు, అది చూస్తూ ఉన్నాడు. ఏ పార్ట్ ద్వారా గర్భద్వారాలు మూయబడిపోయాయో యేసు ఆ పార్ట్ను కదిలించి నీ కొరకు సాఫీగా చేయగలడు ఆయన. దేవునికి స్తోత్రం. 5 సంవత్సరాల క్రితం ఒక సహోదరి నా దగ్గరికి వచ్చింది. అన్నా, 3 సార్లు అబార్షన్ చేయించుకున్నాను నేను పెళ్లి కాకముందు. 3 సార్లు చేయించుకున్నానన్నా. నాకు వచ్చే వారం పెళ్లి. డాక్టర్లు అన్నారు, మా అమ్మతో చెప్పారు డాక్టర్లు, నీ కూతురికి ఇంకా పిల్లలు పుట్టరు, నీ కూతురు జీవితం నాశనం అయిపోయింది, వాడు ఎవడో మీరు అన్యాయం చేయడానికి ఇలా చేశారు, తిరగొద్దు తిరగొద్దని ఎంత చెప్పినా కూడా, ఫస్ట్ అబార్షన్ అప్పుడు చెప్పాను, రెండో అబార్షన్ అప్పుడు చెప్పాను, మూడో దానికి కూడా చెప్పాను, మీరు వెళ్ళలేదు. నీ యొక్క కుమార్తె గర్భ ద్వారం ఇక లేదు, అయిపోయింది. లోపల ఉన్నటువంటి దాని అబార్షన్లతో అయిపోయింది. కుమార్తెకు ఇంకా సంతానం కలగరని చెప్పేశారు. ఏడుస్తూ ఉంది నా దగ్గర వచ్చి, నా కాళ్ళ ముందు పడి ఏడుస్తా ఉంది. నేను మంచం మీద కూర్చొని ఉన్నాను. అన్నా, నా దారుణమైన పరిస్థితి, ఒక వారంలో నా పెళ్లి, అతన్ని మోసం చేసిన దాన్ని అయిపోతున్నాను. రేపుడు దినాన అతను అంటారు, రే నువ్వు పనికి మాలోనిరా, ఒక్క కొడుకు లేదురా, నువ్వు అట్లరా ఇట్లరా, నీకు మగతనం లేదురా అని నా భర్తను అంటుంటారు. నన్ను కూడా తిడతారు. కానీ విషయం వాళ్ళకి తెలియదు. ఏమి చేయాలి, నా గర్భకోశ ఏంటి? డాక్టర్లు సర్టిఫైడ్ చేశారన్నా, ఇంకా సంతానం నీకు కలగదని చెప్పారన్నా. నేను చాలా మోసపోయానన్నా, అన్యాయం అయిపోయానన్నా, వాడి చేతిలో నాశనం అయిపోయిందన్న నా జీవితం, ఇక లేదన్నా. ఇక మా అమ్మ నీ దగ్గరికి రాలేక గుండె బాదుకొని ఏడుస్తా ఉంది. ఒక్కసారి పోయి రాజు నన్ను కలిసి రాని.
ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ మాట్లాడుతూ ఉంటాను. నానా ఇంకా ఏడవడం మామ, ఈ ఏడుపేదో అప్పుడు ఏడిసింటే నీ భవిష్యత్తు బాగుండేదిరా. ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? నా దగ్గర ఏడవడం వల్ల నీకు ప్రయోజనం లేదు. నా యేసు సన్నిధిలో నువ్వు వచ్చి ఏడుస్తే ఆయన మరలా నీ గర్భద్వారాలు తెరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చీరాల్లో ఉన్నాను నేను. వెంటనే ఆ అమ్మాయికి లేచి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి ఆ కడుపును తాకి, ప్రభువా నీకు అసాధ్యమైనది ఏది లేదు, తెలిసి తెలియక తప్పు చేసింది, అయిపోయింది, కానీ నీవు తప్పును ఏలెత్తి పెట్టి చూపించినోడు కాదు, క్షమాపణ అడుగుతుంది నీ సన్నిధిలో అని చెప్పి నేను కూడా చిన్నగా కళ్ళం బట్టి నీళ్లు పెట్టి నాకు మనస్సు ఇరిగిపోయింది. ఒక్కసారిగా ఆ గర్భము పైన ఒక్కసారి ఆ కడుపు పైన చేయబెట్టి, తలపైన ఒక చేయబెట్టి ఒక్కసారిగా కన్నీరు గార్చి, ప్రభువా నీవు కార్యం చేయన్నాను. ఆ అమ్మాయి పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వైజాగ్ నుంచి నాకు ఫోన్ చేసింది, అన్న ఇప్పుడు నాకు 3వ నెల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఫోన్ ఎత్తాను, మాట్లాడట్లేదు, ఏడుపు వినపడతా ఉంది, ఏడుపు వినపడతా ఉంది. అమ్మా ఎవరు అన్నా, ఎవరు మాట్లాడేది అంటున్నాను. ఏడుస్తూనే ఉంది. అమ్మా మీరు ఏడ్చన్న చెప్పండి, చెప్పినాకన్నా ఏడవండి, అసలు విషయం ఏంది చెప్పంటే, అన్నా నేను ఫలాని వ్యక్తిని, చీరాల్లో ఉన్న వ్యక్తిని, నన్ను వైజాగ్ ఇచ్చారు కదా, అదిగో ఆ రోజు వచ్చి నీ దగ్గర ఏడ్చాను కదా, దేవుడు నా గర్భద్వారాలు తెరిచాడు, నేను స్కానింగ్ తెచ్చుకుంటే నాకు 3వ నెల అని చెప్పారన్నా. చప్పట్లు కూడా దేవుని మహిమపరుతా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సోదరికి చెప్పాను, అమ్మా నీ కడుపున బిడ్డను దేవుడు రక్షిస్తాడు, అయితే ఫస్ట్ గా దోషం ఉంటుంది, ఆ దోషము పోయేటట్లు నీవు మందిరానికి వెళ్ళి మొక్కుబడి చేసుకో, దేవుని ఆలయానికి వెళ్ళు, వైజాగ్ లోనే వెళ్ళు, వెళ్ళి దైవసేవకులతో ప్రార్థన చేయించుకొని నువ్వు మొక్కుబడి చేసుకో. ఆమె వెళ్ళింది, వెళ్ళి మొక్కుబడి చేసుకుంది. ఎందుకో తెలుసా? పాపపు సంబంధమైనటువంటి సంతానము ద్వారా దేవుని నామము అవమానపరచబడుతుంది కనుక దేవుడు ఒకవేళ ఆ శిశువు విషయంలో ఏమైనా శ్రద్ధ చూపించకపోవచ్చునేమో, అలక్ష్యము చేయొచ్చునేమో. కనుక నువ్వు వెళ్ళి దేవుడు కనికరించేటట్టు, నీ కుమారుడి పైన దేవుడు కనికరం ఉండేటట్లుగా నువ్వు వెళ్ళి దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకో. మొక్కుబడి చేసుకొని ఆ తర్వాత నువ్వు ఎదురు చూడు. నీకు ఒక కుమారుని దేవుడు ఇవ్వబోతున్నాడు, ఎందుకంటే నీ ప్రేమకు ప్రతిరూపము వాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని ప్రేమిస్తున్న ప్రేమకు వాడిని చూసినప్పుడల్లా నీ స్థితి గుర్తొస్తుంది. యేసు నాకు కుమారుని ఇచ్చాడని నీకు గుర్తొస్తుంది. నీ స్థితికి ప్రతిరూపం వాడు. కనుక వాని మొక్కుబడితో నువ్వు కనాలి, భూమి మీదకి వాని మొక్కుబడితో నువ్వు తీసుకురావాలని చెప్పాను. వాళ్ళ ఆయనకు చెప్పి మొక్కుకొని ఆమె ఆ చెల్లి అక్కడ ఆ 9వ నెలప్పుడు మరలా నాకు ఫోన్ చేసింది, అన్న ఇంకా డెలివరీకి 2 రోజులే టైం ఉంది, ప్రార్థన చేయండి. నేను చెప్పాను, నాలా నీకు దేవుడు కొడుకునివ్వబోతూ ఉన్నాడు, ఎందుకంటే దేవుని ప్రేమకు వాడు ప్రతిరూపంగా ఉండబోతున్నాడు, నీకు సాక్షిగా ఉండబోతున్నాడు వాడు. కనుక నువ్వు చాలా జాగ్రత్తగా వాడిని పెంచు. నువ్వు సులువైన కానుక అవుతుంది, ఆపరేషన్ కూడా అవసరం లేదు, ఎందుకంటే దేవుడు వాడిని నీకు వరప్రసాదంగా ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం అని చెప్పాను. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, 3 సంవత్సరాలు 3 సార్లు అబార్షన్ అయినటువంటి ఆ చెల్లి గర్భాన్ని, లోపల అవయవాలన్నీ చెడిపోయిన ఆ చెల్లి గర్భాన్ని దైవ సేవకుడైన నేను ఆ దినము 12 రోజులు ఉపవాసాలుండి ప్రార్థన చేసిన ప్రార్థనను బట్టి దేవుడు లోపల చెడిపోయిన అవయవాలను మార్చివేసి ఆ చెల్లికి 12 మగబిడ్డనిచ్చాడు. ఆశ్చర్యపోయింది. మరలా నా బైబిల్ ట్రైనింగ్ ముగించుకొని నేను వచ్చేటప్పుడు తను డెలివరీ అయిన తర్వాత వచ్చింది, 3వ నెల అప్పుడు వచ్చింది. మరలా ఆ బాబుని చూపించింది, జాగ్రత్త, మరొక కొత్త జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, నువ్వు ఈ బాబును చాలా జాగ్రత్తగా దైవత్వంలో పెంచు అని చెప్పేసి వచ్చాను. దేవునికి స్తోత్రం. కనుక నీవు సంతానం లేదని బాధపడుతున్నట్లయితే యేసు నీ గర్భద్వారాలు తెరవగలడు. ఆయన లోపల ఉన్నటువంటి అవయవాలను మార్చివేయగలడు. ఎక్సా వైయా, ఎక్సెక్సా, వై వైయా కాదు. ఈ సైన్స్ పక్కన పెట్టేసాయి. సైన్స్ కు అతీతుడు ఆయన, సైన్స్ ను మార్చివేయగలడు. నేను ప్రకటిస్తున్నటువంటి యేసు, ఆయన ద్వారానే సైన్స్ వచ్చింది, ఆయన ద్వారానే మెడిసిన్ వచ్చింది, ఆయన ద్వారానే మందులు వచ్చాయి తప్ప ఆయన లేకుండా ఏమీ వైద్యమో రాలేదు. వైద్యులకు అందని వాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళింది హన్నా, వెళ్ళింది దేవుని సన్నిధిలో ఏడ్చింది, మొక్కుబడి చేసుకుందయ్యా నీ సన్నిధిలో మొక్కుబడి చేసుకుంటున్నాను అని యెహోవా సన్నిధిలో ప్రార్థన
చేసి ఏడ్చి మొరపెట్టి గోజాడింది. దేవుడు ఒక కుమారుణ్ణి ఆమెకిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంతానం లేక నువ్వు బాధపడుతున్నావని, ఆ విధమైనటువంటి ఫీలింగ్ లో ఉన్నావని, ఎంతో మంది డాక్టర్లకు చూపించుకుంటే ఇంకా లాభం లేదు అని మెడిసిన్ ఇస్తూ ఉండొచ్చేమో, నీకు మందులు ఇస్తుండొచ్చేమో, హోమియోపతి ఇస్తుండొచ్చేమో, వాటి ద్వారా నీకు ఉపయోగం లేకపోవచ్చు, కానీ నీవు మొక్కుబడి చేసుకోగలిగితే ఉపయోగము ఉంటుంది. రెండవది మనం చూసుకుందాం, చాలా జాగ్రత్తగా వినండి. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 30వ వచనం. యెఫ్తా యెహోవాకు మొక్కుకుంటున్నాడు. ఏమని మొక్కుకుంటున్నాడు? నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన యెడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ఇష్టతమగును. స్తోత్రం చెప్పు, గట్టిగా గట్టిగా చెప్పు. యేసు అని పిలువు, యేసు అని పిలవండి, యేసు అని పిలవండి. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, యేసు, యేసు, యేసు. ఒక గుడ్డోడు నిలబడ్డాడు. దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించు అన్నాడు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి. ఒక కుష్ఠోడు అడిగాడు, నన్ను శుద్ధునిగా చేయని. దేవుడు అంటున్నాడు, రాబాయ్ నువ్వు కుష్ఠు రోగంతో నాకు ఇష్టం లేదు, నువ్వు శుద్ధుడవు కమ్ము అని చెప్పి, ఆయన ఎప్పుడైతే ఆ నోటి మాట వచ్చిందో, ఇలా పోయినటువంటి చేతులు, దూడ పెదాలు, ఆ ఎంట్రుకలు లేకుండా ఉన్నటువంటి బొమతలు ఇవన్నీ కూడా సరి చేయబడి నార్మల్ కండిషన్కి వచ్చేసాడు అతను. కబలు కొట్టి గట్టిగా, యేసు వాక్కులో శక్తి. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు యెఫ్తా, న్యాయాధిపతి. అతను ఇశ్రాయేలు పక్షానికి పోరాడేటువంటి వ్యక్తి, న్యాయాధిపతి. న్యాయాధిపతి అయితే అతనికి ఒక సమస్య వచ్చింది. ఎన్ని రోజుల నుంచి యుద్ధం చేస్తున్నా యుద్ధంలో జయ జీవితం లేదు. సమస్యల వలయంలో చిక్కుకొని పోయాడు. ఎంత కష్టపడ్డా కూడా శత్రువుల మీద జయ జీవితం లేదు అతనికి. ఎంత కష్టపడ్డా కూడా, ఎంత ప్రార్థన చేస్తున్నా కూడా ఎంత మాత్రం నెమ్మది లేదు. ఒకరోజు దేవుని సన్నిధిలో మొక్కుకున్నాడంట, నేను ఎంత ప్రార్థన చేసినా కూడా కార్యం జరగట్లేదు, అయినా ఒకసారి ట్రయల్ వేస్తాను అని చెప్పి ఏం చేశాడంటే, ప్రభు సన్నిధిలో మోకరించి, ఆయన తిన్నగా ప్రభు సన్నిధిలో మోకరించి, అయ్యా దేవా, నీవు నేను వెళుతున్నటువంటి ఆ యుద్ధంలో నాకు జయాన్ని నువ్వు ఇస్తే మొదట నా ఇంట్లో నుంచి ఏది బయటకు వస్తుందో అది నీకు అర్పించేస్తా అని చెప్పి మొక్కున్నాడు. దేవుడు ఏం చేశాడు? ఆమేన్. ఎందుకన్నాడు ఆమేన్ అని? ఎందుకన్నాడు? మొక్కుకున్నాడు కదా. ఏమంటున్నాడు? నా గుమ్మంలో నుంచి ఏదొస్తే దాన్ని ఇచ్చేస్తా. ఎప్పుడైతే మొక్కుకున్నాడో వెళ్ళిపోయాడు యుద్ధానికి. వెళ్తే దేవుడు ఇతని మొక్కుబడిని చూసి వెంటనే ఏం చేశాడంటే జయ జీవితాన్ని చేసిండంట. చప్పట్లు కొట్టండి. యుద్ధంలో వీళ్ళే గెలిచేశారు. సంతోషంతో గంతులేసుకుంటూ, నా ఇంట్లో నుంచి ఏ పేయ దూడ వస్తుందో, నా ఇంట్లో నుంచి ఏ గేదె వస్తుందో, నా గుమ్మంలో నుంచి గేట్లో నుంచి ఏ పొట్టేలు వస్తుందో దాన్ని అర్పించాలని పరిగెత్తుకుంటూ ఆయన ఖడ్గం పట్టుకొని వస్తుంటే తన ఏకైక కుమార్తె గుమ్మంలో నుంచి బయటకు వచ్చిందంట. ఒక్కగానొక్క కుమార్తె ఎదురైందంట. అయ్యో నా కుమారి, ఒక్కగానొక్క దాన్ని నిన్ను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాను, నేను యెహోవాకు మొక్కుబడి చేసుకున్నాను. అయ్యా నువ్వు శత్రువులు నా చేతికి అప్పగించి నాకు విజయాన్ని ఇస్తే నా గుమ్మంలో నుంచి ఏది ఎదురొస్తుందో అది నీకు అర్పిస్తానని మొక్కుబడి చేసుకున్నాను, కనుక నేను మొక్కుబడిని వెనక్కి తీసుకోను. ప్రసంగి గ్రంథకర్త అంటాడు, 5వ అధ్యాయము 4వ వచనం చదువునా, దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. 5వ వచనము, నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు ప్రసంగి గ్రంథకర్త, నీవు మొక్కుబడి చేసుకున్నావా, అది నువ్వు చేయగలిగినదైతే నేను మొక్కుబడి చేసుకో, లేకపోతే మొక్కుబడి చేసుకోకు. అనవసరంగా నెత్తి మీద పెట్టుకోకు. అనవసరంగా పెద్ద పెద్ద మొక్కుకొని అది చేయలేకపోతే నీ మీదికి కీడు వస్తుంది. నీ స్తోమతకు తగ్గట్టుగా నువ్వు మొక్కుకోవాలి ఈరోజు. హల్లెలూయా. యెఫ్తా మొక్కుకున్నాడు, అయ్యో నా గుమ్మంలో నుంచి ఏదొస్తే అది నీకు ఇచ్చేస్తాడు. తన ఏకైక కుమార్తె బయటకు వచ్చింది. ఏం చేశాడు?
ప్రలాపిస్తా ఉన్నాడు, ఏడుస్తున్నాడు, మొర్ర పెడుతున్నాడు. అయినా తనకు చెప్పాడు, అమ్మా నేను నిన్ను మొక్కుకున్నానా, నేను యెహోవాకు మొక్కుబడి చేస్తానని చెప్పినా నాన్న, కనుక నేను తిరిగి చూడలేను నాన్న అని ఎప్పుడైతే చెప్పిందో తన కుమార్తె కూడా అంటుంది, అయ్యా నువ్వు యెహోవాకు మొక్కుకున్నావా, అయితే దేవునికి అర్పించబడుట కంటే నాకు ఏది గొప్ప కాదు. నీవు ఈ క్షణాన నా ప్రాణం తీసినా నేను ఎక్కడ ఉంటాను? దేవుని సన్నిధిలో ఉంటా. ఎందుకు? ఈ అర్పణ ఎవరిది? ఈ అర్పణ ఎవరికి? దేవునిది అర్పణ. కనుక నేను ఎక్కడ ఉంటాను? దెమ్మ తిరిగింది ఒక్కసారిగా. ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు, నన్ను చంపని ఎవరన్నా అంటారా? ఒక్క కొడుకు నాకుంటే వాడి గుండెకి ఇంత హోల్ పడితే హాస్పిటల్ అన్ని తిరిగిన వాడిని బతికించుకోవాలని. అదే నన్ను దేవుడు ఏ రాజు వాడిని నాకు ఇచ్చేరు అన్నాడు అనుకో, ఉరిమి చూసేవాడిని నేను. ఏందా ఇది ఏమి అందరు లేరు, ఈడ దొరికిందా అన్ననా? అబ్రహాంకి ఇచ్చాడు ఒక కుమారుణ్ణి, ఇచ్చి అంటున్నాడు, ఇచ్చినట్టు ఇచ్చి, అబ్రహాం సరే కానీ ఇచ్చిన కానీ వాడిని తీసుకొని రా, మోరియా పర్వతాన్ని తీసుకొని వచ్చి వాడిని బలి అన్నాడు. ఏంది ప్రభా ఇచ్చినట్టే ఇచ్చి 100 సంవత్సరాలకు అని కేకలేసాడా? వేయలే. తెల్లవారుజామున లేచినాడు, కట్టెల్లో ఒకటి తీసుకున్నాడు, గాడిద పిల్లలను తీసుకొని పన్నెలను ఒక 4 తీసుకొని ఆ ముసల్దాన్ని లేపురా, లేయ ముసల్దాన్ అంటాడు. ఎందుకంటే ఆమె 99 సంవత్సరాల దాకా వచ్చినాయి. ముసల్దాన లేయండి. ఏందా ఈ సమయంలో ఈ టైంలో లేపి తెల్లారుజామున? ఏంది వాడు లేచిండు, ఏంది ఆ గాడిదలు ఉన్నాయి, ఏంది పన్నెలు ఉన్నాయి, ఆడిపోతున్నారు మీరు? లేదు లేదు మేము యెహోవాకు బలి అర్పించి రావడానికి పోతున్నామని చెప్పిండు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యెఫ్తా కూడా మొక్కుకున్నాడు. ఎందుకు మొక్కుకున్నాడు అని అంటే అతనికి సమస్య ఎదురైంది. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ఏ సమస్య ఉందో, ఏ సమస్యలో నువ్వు వెనకబడి ఉన్నావో, ఏ సమస్య ద్వారా నీ ఆత్మీయ జీవితం పతనమైపోయిందో, ఏ సమస్య ద్వారా నీ ప్రార్థన జీవితం పతనమైపోయిందో, ఏ సమస్య ద్వారా నీ కుటుంబం విచ్ఛిన్నమైపోయిందో, ఏ సమస్య ద్వారా నీ ఆర్థిక సంబంధమైన స్థితి పగిలిపోయిందో, ఈ రోజు నువ్వు దేవునికి మొక్కుబడి చేసుకుంటే మరలా దేవుడు వాటన్నిటిని కట్టబోతూ ఉన్నాడు. చప్పట్లు కొట్టండి. ప్రభువా నీవు నా ఆర్థిక స్థితిని నువ్వు మరలా కడితే ఇదిగో నీ సన్నిధిలో నేను ఈ విధంగా ఉంటాను. నువ్వు నా కుటుంబ పరిస్థితిని మరలా నువ్వు కడితే, నా భర్తను మారిస్తే, నా పిల్లలకు మంచి భవిష్యత్తునిస్తే, నా పిల్లలకు ఉద్యోగాన్ని ఇస్తే, నేను వెళ్తున్న పనిని సఫలపరిస్తే, ఇదిగో ఈ విధంగా నేను దేవుని సన్నిధిలో అర్పించుకుంటానని నీవు మొక్కుకోగలిగితే దేవుడు అంటున్నాడు, నీ మొక్కుబడిని నేను ఆమేన్ అనబోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా, గట్టిగా. హల్లెలూయా. యెఫ్తా తన సమస్యను చూసి వణికిపోలేదు. యెహోవా సన్నిధిలో వచ్చి ప్రార్థన చేశాడు, అయ్యా నా సమస్య ఫలాని సమస్య ఉంది, ఈ సమస్యకు నువ్వు పరిష్కారం ఇస్తే నేను నీకు మొక్కుకున్న దాన్ని చెల్లిస్తానని మొక్కుకున్నాడు. అక్కడ హన్నా మొక్కుకుంది, ఒక కుమారుణ్ణి దయచేయబడింది. ఇక్కడ యెఫ్తా మొక్కుకున్నాడు, యుద్ధములో జయ జీవితం వచ్చేసింది. దేవునికి స్తోత్రం. నేను మీకు ఒక సలహా ఇస్తూ ఉన్నాను. మీరు కూడా ఎంతో కాలం నుంచి సమస్యతో ఉన్నారా? ఎంతో కాలం నుంచి ఇబ్బందితో ఉన్నారా? ఎంతో కాలం నుంచి దాని కొరకు ప్రార్థన చేసి 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 వేసారి ఇక జరగదులే అని అపనమ్మకంతో ఉన్నారా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఒక మొక్కుబడి చేసుకోగలిగితే దేవుడు నీ పట్ల కార్యము చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యలో ఒక సహోదరుడు ఉన్నాడు. ఆ సహోదరుడు వాళ్ళ అమ్మను పిలిచింది, అయ్యా నా కుమారుడి పరిస్థితిది, నా ఇంట్లో పరిస్థితిది, కనుక దేవుడు నాకు కనుక కార్యము చేస్తే నేను 50,000 రూపాయలు దేవునికి మొక్కుబడి చేసుకుంటున్నాను, 50,000 రూపాయలు ఇస్తాను అని చెప్పింది. వాళ్ళ కుమారుడికి కామెర్లు, భయంకరమైన పరిస్థితి, డాక్టర్లు చేయి విడిచిపెట్టారు, ఏ పరిస్థితి లేదు, ఎంత మాత్రం కూడా తనకి ఏమాత్రం బాగుపడే పరిస్థితి లేదు. చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతుంటే ఆమె విడిచిపోతే దెయ్యం ఆ అబ్బాయికి పెడుతుంది, ఆ అబ్బాయికి విడిచిపోతే దెయ్యం ఆమెకు పెడుతుంది. ఇద్దరి మీద చేతుల నుంచి ప్రార్థన చేసిన తర్వాత ఆమె మొక్కుబడి చేసుకున్న మొక్కుబడిని బట్టి దేవుడు ఏం చేశాడంటే ఇద్దరికున్న దెయ్యాన్ని తొలగించి వేశాడు, కామెర్ల నుంచి విడుదల కలిగించాడు, కుటుంబంలో సమాధానం ఇచ్చాడు. 2-3 సంవత్సరాల నుంచి పనులు చేసుకుని అతనికి దేవుడు శక్తి సామర్థ్యాన్ని ఇచ్చి ఇప్పుడు కరీంనగర్ లో వెళ్ళి వాళ్ళు పనులు చేసుకుంటూ ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు. చప్పట్లు కొట్టండి, దేవుని మహిమ.
బాబా నాకు ఒకసారి వస్తావా? దేవుడు చేసిన సజీవ సాక్ష్యాలను చూపిస్తూ ఉన్నాను. చప్పట్లు కొట్టండి, దేవుని మహిమ పరుద్దాం. యేసుకు మహిమ కలుగును గాక. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, యేసు నన్ను కనికరించు, యేసు నన్ను కనికరించు, యేసు నన్ను కనికరించు. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలిగేటట్టు. యేసు మంచివాడు. చెప్పండి, యేసు ఎలాంటి వాడు? ఎలాంటి వాడు యేసు? ఎలాంటి వాడు యేసు? యేసు అబద్ధమాడడు. ఇక్కడ జరిగినటువంటి కార్యాలు మీకు చూపిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసు కార్యము చేస్తాడనడంలో ఇంతకంటే మీకు సాక్ష్యాలు కావాలా? ఏ సమస్యతో నువ్వు ఉన్నప్పటికీ యేసు దగ్గర నువ్వు వచ్చి ప్రణమిల్లగలిగితే, యేసు దగ్గర వచ్చి నువ్వు మొక్కుబడి చేసుకోగలిగితే, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీ స్థితిగతులను మార్చివేయబోతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ఎన్నడూ అబద్ధమో, ఎన్నడూ అబద్ధమో, ఎన్నడూ అబద్ధమో. అవమానంలో ఉంటే దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకో. ఆపదలో ఉంటే దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకో. ఎంత కాలము నువ్వు ప్రార్థన చేసినా కార్యం ఇంకా జరగలేదా? ఆ రోగం ఇంకా నిన్ను విడిచిపెట్టి పోలేదా? ఆ పరిస్థితి నిన్ను విడిచిపెట్టి పోవట్లేదా? ఈ రోజు నువ్వు మొక్కుబడి చేసుకోగలిగితే దేవుడు అంటున్నాడు, నేను దాన్ని జరిగించబోతూ ఉన్నాను. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండము 28వ అధ్యాయం 20, 21, 22 వచనాలు. నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న మార్గములో నన్ను కాపాడి తినుట, ఒకటి నన్ను నా మార్గములో నన్ను కాపాడితే, రెండవది తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యుండును, మరియు మందిరమగును. నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుబడి చేసుకొనెను. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా, చేతులు ఎత్తి చెప్పండి గట్టిగా. యేసయ్యకు వినపడ్డట్టు చెప్పు, యేసయ్యకు వినపడ్డట్టు చెప్పు, గట్టిగా చెప్పు. యేసు మంచివాడని చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు మొక్కుబడి చేసుకుంటున్నాడు, అయ్యా నేను వెళ్ళుచున్న మార్గంలో నన్ను కాపాడితే, తినుటకు ఆహారమును కట్టుకొనుటకు వస్త్రమును నాకు ఇస్తే నేనేం చేస్తానో తెలుసా? నేను సంపాదిస్తున్న ప్రతి సంపాదనలో నీకు 10వ వంతు నమ్మకంగా తీసుకొచ్చి నీ ఆలయంలో ఇస్తాను అని మొక్కుకున్నాడట. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. ఒకటి సంతానం విషయంలో చూసాము, 2 సమస్యల విషయంలో చూసాము, 3 ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము, భూ సంబంధమైన ఆశీర్వాదాన్ని చూస్తూ ఉన్నాం. ఏమండి, రక్షణ ఉచితమే, స్వస్థతలు ఉచితమే, ఆశీర్వాదం ఉచితమో కాదు. దేవుడి మాటలు దీవించును గాక. శుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన ఈ హన్నోకు బ్రదర్ కుటుంబాన్ని దీవించండి, తగిన సహాయము చేయండి. ఇంకా మీ మేలులు తృప్తిపరిచి దీవించి వారికి మంచి భవిష్యత్తును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు నీ పాదాల దరిని చేరితిని, యేసు నీ పాద సన్నిధి కోరితిని. నన్ను వెలిగించుమా